రూ. 2 కోట్ల విలువైనటువంటి తలనీలాలను సమర్పిస్తే, ఆ తలనీలాలని మయన్మార్, ఇప్పుడు మయన్మార్ అంటున్నా, ఆనాడు బర్మా నుండి థాయిలాండ్ మీదుగా చైనాకు ఎక్స్పోర్ట్ చేసుకుంటావా? అస్సాం రైఫిల్స్ పట్టుకుంటే ఆ విషయం బయటపడితే మీకు సిగ్గుగా లేదా? అయినా సిగ్గు శరం అన్నీ విడిచేసిన మీకు ఏం చెప్తే మాత్రమేముంది? పింకు డైమండ్ అంటూ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేశారు. కరుణాకర్ రెడ్డి గారు ఆనాడు మా నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు దుష్ప్రచారం చేశారు. కోర్టులో కేసు వేశారు. ఆనాడు పింకు డైమండ్ అనేదే లేదనే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా మీ యొక్క మదమెక్కిన ప్రచారంతో, దుష్ప్రచారంతో పింకు డైమండ్ గగ్గోలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన కేసుని విత్డ్రా చేసుకున్నారు. అక్కడే తెలిసిపోలే మీ యొక్క నైజం ఏంటో.